ఇంకా తను మారుతుందని నువ్వనుకుంటున్నావా భూమి? ఎప్పటికీ తన బుద్ధి మారదు. అలాంటి దాంతో నా తమ్ముడు ఉండగలుగుతాడా? సరే వదినా, నిజంగా మీరు పెళ్లి చేయాలనుకున్నా కానీ తను ఇంట్లో ఉన్నప్పుడు కరెక్ట్ కాదు. విడాకులు వచ్చిన తర్వాత మనం బయటికి పంపించిన తర్వాత అప్పుడు కావాలంటే ఏదైనా చెయ్యొచ్చు. ఒక భార్యగా తను ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం నేను సమర్థించను. ఏంటి భూమి నువ్వు పిచ్చిదాల్లా మాట్లాడుతున్నావు? అలేకి సంగతి నీకు తెలుసు కదా. నీ కడుపులో బిడ్డకు కూడా ఇలాంటి సమస్య రావడానికి తనే కారణమనే అనుమానం కూడా ఉంది. అనుమానించి నిర్ణయాలు తీసుకుంటే ఎలా వదినా? తను సాటి ఆడపిల్ల. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా బావగారంటే తనకి చాలా ఇష్టం. అది మనకి తెలుసు కదా. తొందరపడి శాశ్వతంగా తనని దూరం చేయడం మంచిది కాదేమో. నువ్వింకేం మాట్లాడొద్దు భూమి. ప్రతిదానికి ఇలా వెనకేసుకునొచ్చే అదిలా తయారైంది. అది చేసిన పని వల్ల నా తమ్ముడిప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. అది ఈ ఇంట్లో ఉంటే మంచి జరగదు. లేదు వదినా, మీరు ఎన్నన్నా నేనైతే ఒప్పుకోను. అంతగా కావాలంటే నేను వెళ్ళి బావగారితో మాట్లాడతాను. ఇంట్లో వాళ్ళకెవరికీ ఇష్టం లేనప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడితే మాత్రం ఏం ప్రయోజనం ఉంది? మాట్లాడాలి వదినా. మాట్లాడకుండా ఎన్ని రోజులు ఈ ఇంటి కోడలుగా ఉన్నదాన్ని బయటికి గెంటేయాలని చూస్తూ ఊరుకోవాలా? ఆ స్థానంలో ఎవరున్నా బాధపడతారు. తను మనల్ని బాధ పెట్టింది కదా అని మనం అలా బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు. భూమి, నువ్వెక్కువగా మాట్లాడొద్దు. తనని వెనకేసుకొచ్చావంటే నాకు కూడా కోపం వస్తుంది. వెనకేసుకుని రావడం కాదు వదినా. తను ఇంట్లో ఉండగా అలా చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నా. భూమి, ఏంటి అక్కకెదురు మాట్లాడుతున్నావు? లేకపోతే చూడు మాధవ్, ముందు నువ్వు వెళ్ళరా. చూడు భూమి, ఈ విషయం రాఘవతో చెప్పొద్దు. అది ఇది అని పిచ్చి ప్రయత్నాలు చెయ్యొద్దు. వాడు బావుండాలి, మనము బావుండాలంటే ఇలా చేయడమే మంచిది. అది కాదు వదినా. ఒక్కసారి నేను చెప్పేది వినండి. భూమి, ఇలారా. మాధవ్ ఆగు. మరి ఇంత మంచితనం ఏంటి భూమికి? మంచితనం ఉండొచ్చు గాని ఇలా ప్రాణాలు తీయాలనుకునే వాళ్ళని కూడా క్షమించేంత మంచితనం ఉండకూడదు. కొన్ని విషయాల్లో భూమి ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. ఏంటిది? నా జీవితంలో ఇలాంటి రోజులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా బతకాలి, మంచిగా బతకాలి అనుకున్నాను. కానీ నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? అలాంటి భార్య నా జీవితంలోకి రావాలా? సమాజానికి భయపడి కొన్ని భరించాల్సి వస్తుంది. అందరిలా ఉండలేకపోతున్నా. అలా అని నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. నేను చేసేది తప్ప ఉప్ప అనేది నాకే అర్థం కాకుండా పోయింది. ఇటు చూస్తే అక్కయ్య అమ్మ వాళ్ళు మరో పెళ్లి చేసుకోమంటున్నారు. అసలు నేను చేసుకోవడం మంచిదేనా? ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఛ, ఒక పెళ్లి జరిగినందుకే జీవితం అల్లకల్లోలం అయిపోయింది. కుటుంబం కోసం అంటే ఇంత పెద్ద కుటుంబం నాకుంది. పిల్లల కోసం అంటే రేపు మాధవకి పుట్టిన బిడ్డని నా బిడ్డలా చూడకుండా ఉంటానా? కళ్ల ముందు అమ్మా నాన్నల్ని, అక్కని, తమ్ముణ్ణి, వాళ్ళ పిల్లల్ని వీళ్ళందరినీ చూస్తూ నేను బతకలేనా? ఇష్టం లేని మనిషి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉంది. అసలు అంత దారుణంగా ఆలోచించే ఆడది నా జీవితంలో ఉండకూడదు. ఇప్పుడు ఇంకొకరు వచ్చినా మంచిగా ఉంటారనే నమ్మకమే ఉంది. హలో, నువ్వు నిద్రపోకుండా నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు?